అందరికీ నమస్తే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3. అందులో తెలంగాణ వదిలేస్తే ఇంక 2 రాష్ట్రాలు. అవి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్‌ల, కర్ణాటకల అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, లేకపోతే అక్కడ ఇచ్చిన గ్యారంటీలు, అమలు చేస్తున్న పథకాలు, వాటిని ఎత్తేసేందుకు చేసిన ప్రయత్నాలు. ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఇది ముందు ముందు మన దాకా వస్తదా? అక్కడనే ఆగిపోతాయా అనేదైతే అర్థమైతలేదు. ఏమైందంటే నిన్న కర్ణాటక రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ జరిగితే 15% ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా మన దగ్గర లాగానే మన దగ్గర మహాలక్ష్మి పథకం అని పెట్టిండ్రు కదా. ఒక 6 months ముందు ఎలక్షన్ అక్కడ జరిగింది. అక్కడ శక్తి అనే పేరుతోనో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ. నెలకు 440 కోట్లు అక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి. మనకు ఒకటే కార్పొరేషన్ ఉంది. ఆడ పెద్ద స్టేట్ కాబట్టి 4 కార్పొరేషన్స్ ఉంటాయి వాళ్ళకి, సౌత్, ఈస్ట్, నార్త్ అని. ఆ 4 కార్పొరేషన్లో కూడా 15% ఛార్జీలు పెంచబోతున్నారు. ఛార్జీలు పెంచడం వల్ల ఏమవుతుందంటే లేడీస్కు ఫ్రీయే, కానీ మొగోళ్ళకు 15% టికెట్లు ఎక్కువ. ఇప్పటిదాకా ₹100 అనేది ₹115 అవుతుంది, 200 ఉన్నది ₹230 అవుతుంది. రేపు 5వ తేదీ నుంచి వసూలు చేయబోతున్నారు కర్ణాటకలో. ఎందుకు అనంటే ఆర్టీసీకి అక్కడి ప్రభుత్వం దాదాపు 1700 కోట్లు అప్పు పడిందంట. సేమ్ మనలాగానే ఉన్నది. మన దగ్గర ఆర్టీసీకి నెలకు 340 కోట్లు కట్టాలి. ఎప్పుడు ఒక 3-4 నెలలు పెండింగే ఉంటున్నది. ఇప్పుడు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. ఆర్టీసీకి వీళ్ళు ఎప్పుడు ఒక 1200 నుంచి 1300 కోట్లు అప్పు పడి ఉంటుంది గవర్నమెంట్. ఇక వాళ్ళకు ఎప్పుడో పెండింగ్ ఉన్న దానికోసం చెప్పులు అరిగితే తిరగాల్సి వస్తుంది ఆర్టీసీ వాళ్ళు. అప్పుడు కానీ డబ్బులు రావు. ఇక్కడ కూడా ఆర్టీసీ లాభాల్లో ఉంది. ఇప్పటికీ ఇన్ని కోట్ల మంది బస్సుల్లో తిరిగిండ్రు, ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. ఎట్లా ఉంది చెప్పండి, అది ఆ కథ ఎట్లున్నది? మీరు ఫ్రీ బస్సు పెట్టింది కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగింది. దానివల్ల ఆర్టీసీకి వచ్చేది ఏంది? ఇక ఆర్టీసీ బస్సులు పాడవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు గుంజలేక వస్తున్నాయి జనాలు ఎక్కువైపోయి. మీరు డబ్బులు ఇవ్వాలి కదా, 0 టికెట్ల పైసలు గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆర్టీసీ లాభపడినట్ట. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అంటే ఉత్తగా మందెక్కి తిరిగితే ఫ్రీ బస్సు కాబట్టి మందెక్కి తిరిగితే లాభాలకు వచ్చినట్ట. మీరు నెల పైసలు 440 కోట్ల 340 కోట్లు మనోళ్ళు ఇచ్చేది. 340 కోట్లు ఆర్టీసీకి ఇస్తే అప్పుడు ఆర్టీసీ లాభాలకు రాదు. వాళ్ళు తిరిగినందుకు ఆయన ఆ డీజిల్ పైసలు, ఆ ఖర్చులు వెళ్తాయి. కర్ణాటక చూసిన తర్వాత బహుశా మన దగ్గర కూడా ఇట్లాంటి పీడి పెడితేనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంకా కొన్ని పాయింట్ బై పాయింట్ మీకు చెప్తా. హిమాచల్ ప్రదేశ్ తీసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లో ఆడ దివాలా తీసింది సర్కార్. ఆడ 1వ తారీఖు జీతాలు, 5వ తారీఖు జీతాలు కూడా వస్తలేవు. 10వ తారీఖు జీతాలు, 10వ తారీఖు తర్వాత పెన్షన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నిధులు వస్తే తప్ప నేను జీతాలు ఇవ్వలేనని చెప్పేసిండ్రు. ఆడ రెగ్యులర్గా 2022 ఎలక్షన్ జరిగింది అక్కడ. అంతకన్నా ముందు 125 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉండే. అంతకుముందు 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ చేసి ఇప్పుడు ఏం చేసిరంటే దాన్ని మళ్ళీ 125 కాదు, మొత్తం మీరు వదులుకోవాలి. మీరు ఐటీ కడతారు కదా, మీరు వదులుకోవాలి. మీరు జాబ్ ఉంది కదా, ప్రైవేట్ జాబు, మీకు బస్సు ఉంది కదా, మీకు కారు ఉంది కదా, వదులుకోవాలి. మీరు ప్రశ్న పెడుతుంది జనాల మీద. అంటే ఆ స్కీమ్ మొత్తానికి ఎత్తేనికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్న 125 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఉండేటట్టు లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు. కర్ణాటక, మన తెలంగాణ 2 పోలుద్దాం. అప్పులు విషయంలో రెండింటిని పోల్చొచ్చు మనం. సేమ్ కర్ణాటకలో కూడా మనలాగానే అప్పుల మీద అప్పులు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత చేసిర్రు? 1,37,000 కోట్ల అప్పు చేసిండ్రు విత్ ఇన్ ఏ ఇయర్ కూడా కాదు, మార్చి నుంచి 9 నెలలకు 1,37,000 కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు నెలకు 10,000 కోట్ల అప్పు చేస్తారంట. అంటే దగ్గర 1,67,000 కోట్ల అప్పు అవుతుంది. 1,67,000 కోట్ల అప్పు. సేమ్ కర్ణాటక కూడా ఇట్లే అయింది. కర్ణాటకలో కూడా మంచిగానే 5 గ్యారెంటీలు ఇచ్చిరాడ. 5 గ్యారెంటీలు ఇచ్చి ఇవన్నీ సాధ్యమవుతాయి, మేము సంపాదించి సంపద పెంచి పంచుతామని ఇట్లే నీతులు పలికిండ్రు. లాస్ట్ కాడ ఏమైందంటే ప్రతి వారం 4,000 కోట్ల అప్పు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. 4,000 కోట్ల అప్పు వారం అంటే నెలకు 16,000 కోట్ల అప్పు అవుతుంది. 16,000 కోట్ల అప్పు అంటే 3 నెలలకు క్వార్టర్కు 50,000 కోట్ల అప్పు, 48,000 కోట్ల అప్పు అవుతుంది. ఇంకా మనం పెద్ద తేడా ఏం లేదు కదా. మనం క్వార్టర్కు 30,000 కోట్ల అప్పు చేస్తున్నాం. 1,37,000 కోట్ల అప్పు అంటే ఏమవుతుంది? నెలకు 13,910 కోట్లు అప్పు చేస్తున్నాం మనం. 3 క్వార్టర్లు కలిస్తే ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క క్వార్టర్ నెలకు 13 కదా, 3 నెలలకు ఒక క్వార్టర్. 0, 3, 3, 9, 27, 11, 3, 1, 3, 2 ఇంకా 3 నెలలకు ఒకసారి 21,730 కోట్ల అప్పు. ఇంకా మనకు వాళ్ళు 4,000 కోట్ల అప్పు చేస్తున్నారంట క్వార్టర్లో ప్రతి వారం అంటే నెలకు ప్రతి వారం అంటే 3 నెలలు 12,000 కోట్లు అవుతుంది.
12 4 క్వార్టర్లు 48,000 కోట్లు. మనకు 3 నెలలకు 21,000 కోట్లు అవుతుంది. కర్ణాటకకు దగ్గరలో ఉన్నాం మనం అప్పుల విషయంలో. కర్ణాటకతో పోటీ కాదు. కర్ణాటకతోన ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడేం కాదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ ఇచ్చినట్లుగా మనకంతా వచ్చినట్లుగా మనమంతా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఈ భారాలన్నీ మన మీద మోపుతారేమో. అప్పులు తీరాలంటే మళ్ళా కర్ణాటకలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినట్టు ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి కరెంటు బిల్లులు పెంచి ఏమేం చేస్తారో తెలుస్తలేదు. ఇప్పుడు అప్పుకు మనకేం కనిపిస్తలేదు. మనకేమైంది ఎవరిని ఎత్తినా చేతులు పెట్టని మనకు వచ్చినాయి లేదా పైసలని మనం చూస్తున్నాం. కానీ రేపే ఇవ్వాలంటే రేపు ఎలక్షన్స్ అయిపోయినాక మొత్తం ఆ పైసలను కూడా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. సేమ్ హిమాచల్ ప్రదేశ్ లాగా కర్ణాటక లాగా మన తెలంగాణ కూడా అట్లా అవుతుందేమో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ ఇట్లాంటి గ్యారంటీలు ఇచ్చే ఇట్లా అయిపోయింది. ఇక్కడ మన తెలంగాణలో కూడా గ్యారంటీలు ఇచ్చిన అవి అమలు చేస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అవన్నీ అమలు చేయాలంటే ఇంతో అంత అప్పు చేయాలని అనుకుంటున్నారు. అందుకే జనవరి, ఫిబ్రవరి, మార్చి 10,000 కోట్ల అప్పు 30 కోట్ల అప్పు చేయబోతుంది గవర్నమెంట్. ఇప్పటికే 1,37,000 కోట్ల అప్పు చేసింది. ఈ ఈఎంఐస్ అన్ని స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఒక 6 నెలల్లో ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. ఆ ఈఎంఐ స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ భజననే. ఇంకా మళ్ళీ మన మీదే ఆ డబ్బులు మోపి మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎనీవే అక్కడ ఆ స్టేట్ల పరిస్థితి చూసిన తర్వాత మన తెలంగాణలో కూడా అట్లాంటి రోజులు వస్తాయేమో అన్న భయం ఒకటి కనిపిస్తుంది. ఏం చేస్తారో తెలియదు కానీ పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. ఏదో ఈ నెలకాడికి ఇప్పటికాడికి డబ్బులు బాగా వచ్చినాయి. అవి ఇప్పుడు సరిపోతాయి. మళ్ళీ వచ్చిన నెల కటకటనే. ఈ రెవెన్యూ రెగ్యులర్ ఉండదు కదా. మనం రెగ్యులర్గా మందు తాగం. రెగ్యులర్గా ఇంత కలెక్షన్ ఉండదు. ఇయర్ ఎండింగ్ కాబట్టి ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.